పల్లెపోరుపై కార్ పార్టీ ఫోకస్, కాంగ్రెస్ కి షాక్ ఇవ్వడమే టార్గెట్. లోకల్ వార్ కి ఎప్పుడూ రెడీ అంటున్న బీఆర్ఎస్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. కాంగ్రెస్ వైఫల్యాలను, కేసీఆర్ సక్సెస్ స్టోరీని పల్లెలకి గల్లీల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని ప్రణాళికలు రెడీ చేస్తోంది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక సంస్థలపైన దృష్టి పెట్టింది. పల్లెపోరులో సత్తా చాటేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేకసార్లు ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్తో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై కేటీఆర్, హరీష్ రావు పలుసార్లు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ నిర్వహించారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో హరీష్ రావు కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు లేని చోట మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో గులాబీ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లనుంది. దీంతో ఈసారి జరిగే ఎన్నికలు బీఆర్ఎస్ కు కీలకంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి తమ వాదన నిజమని నిరూపించుకోవడం ఆ పార్టీకి కీలకంగా మారింది. అందుకే ఈ ఎన్నికలను గులాబీ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ పార్టీ వ్యూహాలు రెడీ చేస్తుంది. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. జెడ్పీటీసీలుగా బలమైన అభ్యర్థులను బరిలోకి నిలపాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో దాదాపు 85% పైగా గులాబీ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో క్షేత్రస్థాయిలో పట్టు సడలకుండా ఉండాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం గులాబీ పార్టీకి కీలకంగా మారింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు తమకు అజెండాగా మారతాయని బీఆర్ఎస్ అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా భావిస్తుందా లేదా అని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా గులాబీ పార్టీ సవాల్ విసరనుంది. మొత్తానికి ఈసారి జరిగే లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. మరి అధికార పార్టీ రాజకీయ బలాన్ని తట్టుకుని పల్లెపోరులో కారు పార్టీ ఏ మేరకు విజయాలు సాధిస్తుందో చూడాలి.